హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు eamcet నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది కదా, అంటే ఏపాసెట్ అనమాట. దాని నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. స్టెప్ బై స్టెప్ అనేది ఎట్లా అప్లై చేసుకోవాలన్న దాని గురించి నేనైతే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మరీ చూపించబోతున్నా. కాబట్టి వీడియోలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉండబోతున్నాయి. ఏ స్టెప్లో ఏ విధమైన చేయాలి అన్న దాని గురించి కంప్లీట్గా అయితే తెలుసుకోబోతున్నాం. మెయిన్గా ఎవరైతే ఇలా నెట్ సెంటర్లో కాకుండా ఓన్గా ఇంట్లోనే అప్లై చేసుకోవాలి సిస్టంలో అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు కొంచెం సిస్టమ్ నాలెడ్జ్ లేనట్లయితే బయట అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక దీని గురించి ఇన్డెప్త్గా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఫ్రెండ్స్, దానికంటే ముందుగా ఎంసెట్కి సంబంధించి మనకి హాల్ టికెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫర్దర్గా కౌన్సిలింగ్కి ఎట్లా అటెండ్ అవ్వాలి, కౌన్సిలింగ్లో మనకి నచ్చిన కాలేజ్ రావాలంటే మనం ఎట్లా ఆప్షన్స్ ఇవ్వాలి, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఇలా వీటన్నిటి గురించి ఫర్దర్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఆ వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఫాలో అవుతుండమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, మెయిన్గా ఒకసారి అయితే మనం ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే ఒక 2 లైన్స్లో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏపీఎన్సెట్కి సంబంధించి నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మెయిన్గా మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ 19th ఆగస్ట్ నుంచి 25th ఆగస్ట్ మధ్యలో అయితే జరగబోతుంది. ఇక్కడ మెయిన్గా ఓసీ వాళ్ళకి 600, బీసీ వాళ్ళకి 500, ఎస్సీ వాళ్ళకి 500 అనమాట ఫీజెస్. ఇది మెయిన్గా ఇంజనీరింగ్ వాళ్ళకైనా అవే ఫీజెసే, మనకు అగ్రికల్చర్కి ఒకటి సపరేట్ చేస్తున్న వాళ్ళకైనా అవే ఫీజెసే. బట్ బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్కి అప్లై చేస్తున్న వాళ్ళకి వచ్చేటప్పటికి ఓసీకి 1200, బీసీకి 1100, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1000 మాదిరిగా వీళ్ళైతే ఫీజెస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక తర్వాత మనకి మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఎప్పుడంటే 25/7/2021, అంటే మనకు July 25th లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే August 12th అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది ఈ యొక్క సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకు అప్లికేషన్ వచ్చేటప్పటికి లాస్ట్ డేట్ మనకు వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు కదా 25/7/2021. ఆ తర్వాత కూడా మీరు అప్లై చేయాలనుకున్నట్టయితే మనకు ఈ యొక్క లేట్ ఫీజెస్తో వీళ్ళైతే మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. చూడండి, 500 మీరు ఎక్కువగా పెనాల్టీ పే చేసి ఈ యొక్క ఆగస్ట్ 5th వరకు అయితే పే చేయొచ్చు, అప్లై చేయొచ్చు. ఆ తర్వాత లేదు 1000 రూపీస్ మీరు పెట్టి మనకు పెనాల్టీ కట్టి అప్లై చేయాలనుకున్నట్టయితే August 10th వరకు, లేదు 5000 పెట్టి మీరు పెనాల్టీ పెట్టి అప్లై చేయాలనుకున్నట్టయితే మనకు August 16th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు 10,000 పెనాల్టీ కట్టి నేను అప్లై చేస్తాను అనుకున్న వాళ్ళైతే మనకు 18th ఆగస్ట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవి మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్. మనకి టైమింగ్స్ వచ్చేప్పటికి మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 12, దాంతోపాటు మనకు ఈవినింగ్ 3 PM టు మనకు ఈవినింగ్ 6 PM వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. మెయిన్గా బ్రీఫ్గా నోటిఫికేషన్ గురించి అయితే ఇదనమాట ఇన్ఫర్మేషన్. ఇక స్టెప్ బై స్టెప్ లైవ్లో అయితే ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మెయిన్గా పాలిసెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ నుంచి వీడియో అయితే క్లియర్గా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే మనకు మెయిన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నిన్న కూడా ఒక వీడియో అయితే చేశాను, బట్ అందులో మనకు ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవ్వలేదు. మనకి ఇవాళ అయితే ఓపెన్ అయింది, ఎందుకంటే నిన్న సర్వర్స్ అనేవి చాలా బిజీగా ఉండే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వీడియో చేస్తున్నా కాబట్టి మేబీ సర్వర్స్ బిజీగా అయితే లేవన్నమాట. ఇక్కడ మెయిన్గా ప్రాసెస్కి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా మనకు 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫీల్ అనేది చేయరు, ఫస్ట్ మీరు పేమెంట్ అనేది చేస్తారనమాట. ఆ తర్వాత మీరు పేమెంట్ అయిన తర్వాత మీకు ఒక పేమెంట్ ఐడి, రెఫరెన్స్ ఐడి అని వస్తుంది అనమాట. ఆ ఐడిని యూజ్ చేసి మీరు ఫర్దర్గా అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారు. ఆ ఫర్దర్గా మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటారు. మెయిన్గా 4 స్టెప్స్ అనేవి ఇవన్నమాట. ఇప్పుడు 1 by 1 మనం అయితే ఒక్కో స్టెప్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ స్టెప్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీరు ఏదైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అదైతే మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు ఒకవేళ ఈ యొక్క ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ లేనట్టయితే మీరు ఒకసారి మీరు చదివిన కాలేజీలో అడిగినట్లయితే కన్ఫామ్గా మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ తర్వాత మనకి స్టెప్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ గుర్తుపెట్టుకోండి, యాజ్ పర్ ఎస్ఎస్సి మీకు 10th క్లాస్ ఎలా ఉందో అలానే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా మీరు వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు అనేది అయితే మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, అది మీదేనా, లేదంటే మీ ఫాదర్దా, మీ మదర్దా, లేదంటే మీ రిలేటివ్స్ అన్నది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆల్టర్నేట్గా ఏదైనా నెంబర్ ఉన్నట్టయితే అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయండి, ఎందుకంటే మనకు ఒకవేళ మనం ఇచ్చిన నెంబర్ ఒకవేళ వర్కింగ్లో లేదు అంటే మనకు ఆల్టర్నేట్ నెంబర్కి మనకు మెసేజెస్ అనేవి రావడం జరుగుతాయి అనమాట. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెయిన్గా మీరు ఏ కోర్సెస్కి అప్లై చేస్తున్నారు, ఇంజనీరింగ్ ఒకటైనా, లేదంటే మనకు ఈ యొక్క అగ్రికల్చర్కి ఒకటైనా,
లేదంటే మనకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ మూడిటికి మీరు అప్లై అయితే చేస్తున్నారు అన్న దాని గురించి అయితే మీరు ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి కేర్ఫుల్గా ఇవ్వండి. ఆ తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే మనకు క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం. ఎందుకు ఈ క్యాస్ట్ మనకు తప్పుగా సెలెక్ట్ చేసుకోకూడదు అంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఎంత ఫీజు కట్టాలి, మీకు ఏ కాలేజ్ రావాలి, అదంతా కూడా ఈ క్యాస్ట్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఎంసెట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడే క్యాస్ట్ ఇన్కమ్ కూడా అప్లై చేసుకోండి. దాంతోపాటు ఓసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, దానికి కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అది ఉంటే మీకు చాలా బెనిఫిట్ అనమాట. ఆ తర్వాత మీరు ఈ పేమెంట్ అనేది ఎట్లా చేయబోతున్నారని మనకైతే అడుగుతున్నారు. ఇక్కడ నెట్ బ్యాంకింగ్స్ ఉన్నట్టయితే నెట్ బ్యాంకింగ్స్ ఇవ్వండి. లేదు అన్నట్టయితే క్రెడిట్ కార్డ్ అన్న డెబిట్ కార్డ్ అన్న ఇవ్వండి. మ్యాక్సిమం మీరు ఏదంతా ట్రై చేస్తారంటే చాలామందికి డెబిట్ కార్డే ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డ్ నుంచి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా మీరు ఇచ్చిన తర్వాత ఇనిషియేట్ పేమెంట్ అన్న దాని మీద ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. మీకు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడ ఎంతైతే ఫీజెస్ అయితే ఉన్నాయో మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్కి అంత ఫీ అనేది మీరు అయితే కార్డు ద్వారా అయితే పే చేస్తారు. అలా పే చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక రెఫరెన్స్ లింక్ అనేది మీకు అయితే చూపిస్తుంది అనమాట. మీరు పే చేసిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ లింక్ అనేది చూపిస్తుంది. దాంతోపాటు మీకు ఏదైతే మెసేజ్ కూడా ఫోన్కి అయితే వస్తుంది ఒక రెఫరెన్స్ లింక్ అని. ఆ రెఫరెన్స్ లింక్ని తీసుకొని వచ్చి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫీ పేమెంట్ అన్న స్టెప్ దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇందాక నేను చూపించింది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు నేను చూపించబోయేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు వెబ్సైట్లు ఇక్కడ చూస్తున్నారో దీని మీద క్లిక్ చేస్తేనే మీకు ఫర్దర్గా వస్తుంది. ఇక నెక్స్ట్ స్టెప్ మనం చూసుకున్నట్టయితే ఇది అనమాట మీ పేమెంట్ స్టేటస్. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామింగ్ హాల్ టికెట్ నెంబర్ అని అది మీకు ఇంటర్ ఏదైతే ఉంటుందో సెకండ్ ఇయర్ది అదైతే ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్గా ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ అయితే ఎంటర్ చేస్తారు. మాకు ఆల్రెడీ రెఫరెన్స్ లింక్ ఉంది కదా, మరీ ఎందుకు పేమెంట్ చెక్ చేసుకోవడం అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది అంటే పేమెంట్ అనేది అయిపోయి ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మనకు ఈ యొక్క ఎంసెట్ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అయి ఉండదు. అందుకనే పేమెంట్ అనేది చెక్ చేసుకుంటారు. మనకి రెఫరెన్స్ ఐడి అయితే చేసి ఉంటుంది ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే అసలు నిజంగా ఎంసెట్కి పేమెంట్ వెళ్ళిందా లేదా అన్న దాని గురించి చెక్ చేసుకోవడానికి ఇదనమాట. ఆ తర్వాత మీరు ఈ యొక్క చెక్ పేమెంట్ సెక్షన్లో మీరు అనేది పేమెంట్ అయితే చెక్ చేసుకుంటారు. ఇక్కడ పేమెంట్ సెక్షన్ చెక్ చేసుకునేటప్పుడే అక్కడ కూడా మీకు ఈ యొక్క రెఫరెన్స్ లింక్స్ అనేవి కనబడిస్తాయి అనమాట. అంటే రెఫరెన్స్ లింక్ అంటే మనకు ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది కదా, అట్లాంటిది అనమాట. అంటే రెఫరెన్స్ ఐడి అనమాట, అదైతే కనబడిస్తుంది. దాన్ని అయితే నోట్ చేసి పెట్టుకోండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీరు ఎంసెట్లో ఏదైతే ప్రొసీజర్ చేస్తున్నాయో ఎవ్రీ ప్రొసీజర్ మీరైతే స్క్రీన్ షాట్స్ అయితే మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా చాలా యూజ్ అవుతాయి అన్నమాట అవి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే స్టెప్ 3 కనబడిస్తుంది కదా, దీన్ని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అట్లా మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని ఎట్లా ఫిల్ చేయాలన్న దాని గురించి కూడా ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే నేను చూపించిన దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది. ఇందాక చెప్పా కదా పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని, ఆ పేమెంట్ రెఫరెన్స్ ఐడి మీకు వచ్చి ఉంటుంది ఆల్రెడీ. మీరు చెక్ యువర్ పేమెంట్స్లో చూసుకున్నా సరే ఈ ఐడి ఉంటుంది. ఆ ఐడి అనేది మీరు ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసినట్టయితే ఏ స్టూడెంట్కి ఇది అప్లై చేస్తున్నారన్నది వీళ్ళకైతే ఐడియా వస్తుంది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేసి తర్వాత అంటే దీంట్లో ఈ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మెయిన్గా మీకు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్, ఈ ఫార్మాట్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి వెళ్తారనమాట. అందులో మీకు ఏముండదు, జస్ట్ మీ నేమ్స్ ఉంటాయి, మీ ఫాదర్ నేమ్స్ ఉంటాయి, మీరు 10th ఎక్కడ చదివారు, ఇంటర్ ఎక్కడ చదివారు, దానికి సంబంధించి మీరు క్యాస్ట్ ఏంటి, మీ ఇన్కమ్ ఏంటి, దీనికి రిలేటెడ్గా మనకు కొన్ని చిన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డా లేదంటే జెండర్ ఏంటి, వీటి రిలేటెడ్గా మనకైతే అప్లికేషన్లు అయితే ఉంటాయి. అప్లికేషన్ అయితే ఫిల్ చేయడం పెద్ద కష్టం అయితే ఏం కాదు. ఎవరికైతే దీనికి ఐడియా లేదో మ్యాక్సిమం నా రిక్వెస్ట్ ఏంటంటే బయట నెట్ కేఫ్స్ కావచ్చు, మీ సేవలో కావచ్చు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరికైతే కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకుంటారో వాళ్ళైతే ఈ యొక్క మొబైల్లో కావచ్చు, అంటే మ్యాక్సిమం మొబైల్ అవాయిడ్ చేయండి. డెస్క్టాప్ సైట్లో ఉంటాయి కదా మనకు సిస్టమ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, అందులో మీరు ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఇక్కడ ప్రొసీడ్ అప్లికేషన్ అని కొట్టిన తర్వాత చెప్పే కదా అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అందులో మీ నేము, మీ ఫాదర్ నేమ్ ఇలాంటివన్నీ అడుగుతారో అవన్నీ మీరు ఎంటర్ చేయాలి, పర్సనల్ డీటెయిల్స్. దాంతోపాటు మీకు ఏదైతే ఫోటో సిగ్నేచర్ ఉంటుంది కదా, మీ ఫోటో అనేది మీరు యొక్క క్యామ్ స్కానర్ కావచ్చు ఇలాంటి దాంట్లో స్కాన్ చేసి పెట్టుకొని మనకు అక్కడ ఎంతైతే కేబీ అడిగింటారో బిలో
200 KB అడిగింటారు, లేదంటే బిలో 50 KB అడిగింటారు. అందులోకి మీరు ఇంటర్నెట్లో ఫైల్ అనేది కన్వర్షన్ చేసి అక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు పేపర్ మీద ఒక సిగ్నేచర్ చేసి అది మీరు ఫోటో మాదిరిగా తీసి దాన్ని కూడా మీరు బిలో 50 KBలోకి తెచ్చేసి అక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదంతా ఎందుకు అనుకున్న వాళ్ళైతే నెట్ సెంటర్లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ లాస్ట్ స్టెప్ మనకు కనబడిస్తుంది కదా, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని. దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఏదైతే పేజ్ చూస్తున్నారో ఇక్కడికైతే వెళ్తారు. ఇక్కడ మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఉంటారో అక్కడే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చేసి ఉంటుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మరీ చెప్తున్నా, మీరు స్టార్టింగ్ నుంచి స్క్రీన్ షాట్స్ అయితే మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా పేపర్స్ ఎక్కడైనా మిస్ అవ్వడం కావచ్చు, మనకి అసలు రిజిస్ట్రేషన్ నెంబరే తెలియకపోకుండా ఉండడం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు తప్పించుకోవాలనుకున్నట్టయితే ఈ యొక్క ఏ జరిగే యాక్టివిటీ అయినా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి క్లిక్ చేసి మనకి ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయగానే అదైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఆ తర్వాత ఫోన్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ యొక్క ఆ తర్వాత గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే ఇందాక అప్లికేషన్ ఫిల్ చేశారో ఆ అప్లికేషన్ మొత్తం మీకు ఓపెన్ అవుతుంది. దాని మీద కింద ప్రింట్ అని క్లిక్ చేసి పీడిఎఫ్గా కూడా సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర ప్రింటర్ ఉన్నట్లయితే ప్రింటర్ కూడా మనకు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇది మెయిన్గా ఎంసెట్కి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గుర్తుపెట్టుకోండి. ప్రాసెసెస్ A to Z అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. స్టార్టింగ్ నుంచి ఎట్లా చెప్పానో అట్లా చేస్తేనే మీకు ఎంసెట్ అనేది యొక్క అప్లై అనేది అవుతుంది అనమాట. దీని గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు బెటర్ షూర్ ఏమంటే ఒక 50-70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు బయట నెట్ సెంటర్లో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇంకా ఈ ఎంసెట్కి సంబంధించి ఏ చిన్న డౌట్స్ ఉన్నాయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే ఇంకా ఫర్దర్ వీడియోస్ అయితే చాలా ఉండబోతున్నాయి ఎంసెట్కి సంబంధించి. ఈ యొక్క అప్లై అయితే అయిపోయింది. హాల్ టికెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, మనకు ఎంసెట్ కరెక్షన్స్ అనేవి ఎట్లా చేస్తారు, ఆ తర్వాత మనకి ఇంకా ఏంటంటే మనకు అనుకున్న ర్యాంక్ రావాలంటే మనకు ఎంసెట్లో ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంతోపాటు మనకు ఫర్దర్గా ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది, ఎంత ర్యాంక్ వస్తే మనం అనుకున్న కోర్సులో సీట్ వస్తుంది, ఇట్లా వీటి గురించి ఫర్దర్గా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. కాబట్టి ఆ వీడియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.